మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీకు ఒక పని చేయటం తెలుసు, అది చేయటానికి కావాల్సిన టాలెంట్ మీలో ఉంది. కానీ సరిగ్గా పని మొదలుపెట్టే టైంకి మనసులో ఏదో తెలియని భయం, ఒక రకమైన ఎమోషనల్ గందరగోళం మిమ్మల్ని ఆపేసిందా? మనం ఎప్పుడైనా డీలా పడిపోయినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఓదార్చాలని, పర్లేదులే నీ పరిస్థితి బాగాలేదు అందుకే నువ్వు ఇలా ఉన్నావు అని మన బలహీనతని సమర్థించాలని కోరుకుంటాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటో మీకు తెలుసా? ఆయన సింపతి చూపించలేదు, ఒక స్ట్రాంగ్ రియాలిటీ చెక్ ఇచ్చాడు. అదేంటో ఈ శ్లోకం ద్వారా చూద్దాం. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. స్వధర్మ పాడ్కాస్ట్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పదాల వారీగా చూద్దాం. కుతః ఎక్కడి నుండి? శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు, ఎక్కడి నుండి? త్వా నీకు, కష్మలం ఈ మాలిన్యం లేదా బలహీనత, ఇదం ఇటువంటి, విషమే క్లిష్టమైన సమయంలో, యుద్ధరంగంలో, అత్యవసర పరిస్థితుల్లో, సముపస్థితం ఎందుకు ఆవహించింది, ఎందుకు వచ్చింది, అనార్యజుష్టం ఆర్యలక్షణం కానిది, గొప్ప సంస్కారం ఉన్నవారికి ఇది తగదు, అస్వర్గ్యం ఉన్నత స్థితికి తీసుకెళ్లలేనిది, అకీర్తికరం అవమానాన్ని లేదా అపకీర్తిని తెచ్చేది. అర్జున, ఓ అర్జున. దీన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రాకేష్ అనే యువకుడు ఒక కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన రోజు అది. కానీ సరిగ్గా అదే రోజు ఉదయం రాకేష్కి తన పర్సనల్ లైఫ్లో ఏదో చిన్న సమస్య ఎదురైంది. దానివల్ల తను బాగా ఎమోషనల్ అయిపోయి, నేను ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వలేను, నాతో కావడం లేదు అని ఒక మూలను కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు తన మెంటర్ అక్కడ వచ్చి రాకేష్ని ఓదార్చలేదు. బదులుగా ఇలా అన్నాడు, రాకేష్, అసలు ఈ భయం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఈ చిన్న సమస్యకు లోనై నీ కెరీర్ను, నీ బాధ్యతను పక్కకు పెడతావా? ఇది నీలాంటి వ్యక్తికి అస్సలు తగదు. నీ సామర్థ్యం ఏమిటో నీకు తెలుసు. లేచి నిలబడు, నీ కర్తవ్యాన్ని కంప్లీట్ చేయి. ఆ మెంటార్ మాటలు రాకేష్కి ఒక మేల్కొలుపులా పనిచేశాయి. రాకేష్ తన ఎమోషన్స్ని పక్కన పెట్టి సక్సెస్ఫుల్గా ప్రజెంటేషన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి అర్థమైంది, ఈ సమయంలో తనకు కావాల్సింది జాలి కాదు, తన సామర్థ్యాన్ని గుర్తు చేసే ఒక ధైర్యమైన మాట అని. కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చేశాడు. అర్జునుడి కళ్ళల్లో నీళ్లు చూసి అయ్యో పాపం అనలేదు. అర్జున, నువ్వు వీరుడివి, ఈ పిరికితనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని నిలదీశాడు. మనం మన డైలీ లైఫ్లో ఈ శ్లోకం నుంచి 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది, మనసుని ప్రశ్నించండి. ఎప్పుడైనా మీరు భయంతో లేదా అయోమయంతో ఆగిపోయినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ బలహీనత నాది కాదు, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని. రెండవది, బలహీనత మీ ఐడెంటిటీ కాదు. మనం ఒకసారి ఫెయిల్ అయితే లేదా ఒకసారి బాధపడితే అదే మన జీవితం అనుకుంటాం. కానీ కృష్ణుడు అంటున్నాడు, బలహీనత అనేది ఒక మలినం లాంటిది. అది వచ్చి వెళ్తుంది, కానీ అది నువ్వు కాదు. మూడవది, కర్తవ్యం ముఖ్యం. పరిస్థితులు ఎలా ఉన్నా మన బాధ్యతను మనం వదిలేయకూడదు. ఎమోషన్స్ కన్నా డ్యూటీ, స్వధర్మం పెద్దది. మీ జీవితంలో కూడా రాకేష్ లాగా లేదా అర్జునుడిలాగా మీరు చేయగలిగే శక్తి ఉండి కూడా కేవలం ఏదో ఒక భయం వల్ల వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ శ్లోకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ విజ్ఞానం మరికొందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. గుర్తుంచుకోండి, బలహీనత మీ స్వభావం కాదు, అవేర్నెస్ ప్లస్ రైట్ యాక్షన్ మీ స్వధర్మం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.